ఇవైతే ఫ్రెండ్స్ ఏం చేపలో చెప్పండి ఫ్రెండ్స్, మీకు తెలుసుంటే. ఇదైతే పండుకప్ప అంటున్నారు ఫ్రెండ్స్. పండుకప్ప చేప అంట, బాగుంటుందంట ఇది. ఇదైతే కొయ్యంగా అని అంటున్నారు, మరి ఇది బాగుంటుందంట. చూద్దాం ఫ్రెండ్స్, ఈ రెండు వండుదాం. ముందైతే వీటిని క్లీన్ చేసుకుని వద్దాం ఫ్రెండ్స్. ఇవైతే శుభ్రంగా క్లీన్ చేసేసాం. వీటిని అయితే ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం. కొంచెంగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుందాం, కారం కూడా వేసుకుందాం. వేసుకుని ఇవి శుభ్రంగా కలుపుకోవాలి. వీటిని అయితే కలిపేసుకుందాం. ఇప్పుడైతే నూనె వేడెక్కింది, ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. పచ్చిమిర్చి, ఇప్పుడైతే కలిపేసుకుందాం. వంకాయ కూడా వేసుకుందాం, బాగుంటుంది వంకాయ. ఒక వంకాయ కోసుకుని వేసుకున్నాను. కరివేపాకు తీసుకురాలేదు ఫ్రెండ్స్, మా చెట్టుది. వెళ్ళి తెచ్చుకోవాలి, కోసి తెచ్చుకుంటాను. ఫ్రెష్గా ఉంటుంది ఎప్పటికప్పుడు. ఇది మగ్గిలాగా కోసి తెచ్చుకున్నాను. మా చెట్టు చూడాలనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, చూపిస్తాను. నాకు చెట్లు అంటే ఇష్టం, మొక్కలు వేసుకున్నాను, మళ్ళీ చెట్టు అవి వేసుకున్నాను, చూపిస్తాను. సబ్స్క్రైబర్స్ వేసుకోండి ఫ్రెండ్స్, మన వీడియోల కోసం లైక్ కొట్టండి ఫ్రెండ్స్. బెల్ కూడా ఆన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్. అమ్మ నేర్పున వంటలు కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. పక్కన లైక్ కొట్టండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, తెచ్చాను, ఇప్పుడే కోసుకొచ్చాను. బాగుంది కదా, ఫ్రెష్గాని లేత ఫ్రెండ్స్. వేసుకుందాం. ముందైతే చేప ముక్కలు వేసేసుకుందాం. ఇగో ఫ్రెండ్స్, పసుపు ఉప్పు కారం కలిపేసి పెట్టాను. ఇదైతే కలుపుకోండి ఫ్రెండ్స్, ఇలా పెట్టాలి, ఇలా ఉన్నది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కరివేపాకు వేసుకుందాం. పండుకప్పు ముక్కలు బాగుంటాయంట ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది అంట కూర. మీరు ఎక్కడన్నా ఉంటుంటే నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం వండడం. పులుసు పెట్టుకుంటారా ఇగురు పెట్టుకుంటారా అన్నది కూడా నాకు తెలీదు. కొంతమంది అయితే ఇగురు అంటున్నారు, కొంతమంది అయితే పులుసు అంటున్నారు. ఏది పెట్టుకున్నా బాగుంటుందంట. ఇప్పుడైతే కొద్దిగా ఇందాక ఉప్పు కారం కలిపింది కొంచెం
ఇది ఉంది కదా, ఆ వాటర్ వేసేసుకుందాం. కొంచెంసేపు మూత పెట్టేసుకున్నాక కొంచెంసేపు ఉడికినాక అప్పుడు చింతపండు పులుపు వేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇందాక వేసుకున్న వాటర్ ఎగిరింది కదా, ఇప్పుడు చింతపండు పులుపు వేసేసుకుందాం. ఇప్పుడైతే ఇదిగో చింతపండు పులుపు వేసేసుకుందాం. వేసుకున్నాక ఇప్పుడైతే అలా అలా లైట్గా అందాం. ముక్కలు ఇరిగిపోతాయి కదా, అందుకని లైట్గా అనాలి. ఇప్పుడైతే ఉడికిన దాకా ఉందాం. మూత పెట్టేసుకుందాం. మూత తీసి చూసుకుందాం. పులుసు అయితే మరుగుతుంది ఫ్రెండ్. ఇందులో అయితే జీలకర్ర, ధనియాలు, మెంతులు పొడి వేసుకుందాం. బాగుంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అమ్మ నేర్పిన వంటలు కుకింగ్ ఛానల్ కొత్తగా పెట్టుకున్నాను ఛానల్. మీరు కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఇందాకడైతే కరివేపాకు కొద్దిగా వేసాను కదా ఫ్రెండ్స్, ఇప్పుడు లాస్ట్ని వేసుకుందాం. బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసేస్తున్నాను. లేతగా ఉందని ఆకు అయితే ఎంత వేసినా కనబడతలేదు లేత ఆకు వల్ల, అందుకని ఇంకా రబ్బులతో వేసేసుకుందాం. బాగుంటుంది, స్మెల్ బాగా వస్తుందని. ఇప్పుడైతే పొడి వేసుకుందాం. జీలకర్ర, మెంతులు పొడి వేసుకుందాం. ఇదిగో ఫ్రెండ్స్, ఈ పండుగ పులుసు నేను ఎప్పుడు తినలేదు ఫ్రెండ్స్. చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. మగ్గనిద్దాం ఫ్రెండ్స్, మళ్ళీ మూత పెట్టేసుకోవచ్చు. లాస్ట్ ఇంకా కరివేపాకు, కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుందాం. జై శ్రీరామ్. ఇప్పుడు మూత తీసుకుని చూద్దాం ఫ్రెండ్స్, ఉడికిందో లేదో. వావ్ ఫ్రెండ్స్, అయిపోయింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పుదీనా, కొత్తిమీర వేసేసుకున్నాం. బాగుందా ఫ్రెండ్స్? కలర్ఫుల్గా ఉంటుంది కదా, బాగుంది కదా. కూర కూడా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్, నేనైతే ఇలా వండుతాను ఫ్రెండ్స్. మీరు ఎలా వండుతారన్నది కామెంట్ చేయండి. కొత్తిమీర అయిపోయింది ఫ్రెండ్స్, కొద్దిగానే ఉంటే వేసాను, లేకపోతే ఇంకా ఎక్కువ వేసేసుకుంటాను నేను.
ఇక్కడ బాగా రేట్ తక్కువ, మాది కాకినాడలో రేట్ కట్ట 10 రూపాయలకి ఇచ్చేస్తున్నారు. మొన్న తెచ్చాను, అయిపోయింది, మళ్ళీ తీసుకోవాలి ఇంకోటి. ఇప్పుడు ఎక్కడైనా రేట్ తక్కువగానే ఉంటుంది, ఎందుకంటే కొత్తిమీర టైం కదా, ఈ నెల అంతా అలాగే ఉంటుంది. సరే ఫ్రెండ్స్, ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అమ్మ కుకింగ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబర్స్ చేయించుకోండి ఫ్రెండ్స్. అమ్మ నేర్పిన వంటలు ఫ్రెండ్స్. చిన్నప్పుడు మా అమ్మ ఇలాగే నేర్పింది ఫ్రెండ్స్, మేము ఇలాగే వండుకుంటాం. నాకు అదే అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ వండడం. కొంతమంది అయితే పులుసు ఉడకబెట్టేసి ముక్కలు వేసుకుంటారు ఫ్రెండ్స్, అది నాకు నచ్చదు, ఎప్పుడు వండలేదు కూడా అది ఎలా ఉంటుందో అని. నేనైతే ఎలా వండితేను. అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా గ్యాస్ కట్టేసుకుందాం. సరే ఫ్రెండ్స్, ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ కూర నచ్చినట్టయితే. సరే ఫ్రెండ్స్, ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.